afternoon, students. Are you hearing my voice? Students, are you hearing my voice? నా వాయిస్ వినిపిస్తుందా? స్టూడెంట్స్, నా వాయిస్ వినిపిస్తుందా? Okay, I will start my lecture today. Yesterday we have a general introduction over the ancient Egyptian civilization. Okay, so regarding ancient Egyptian civilization, we had certain things in a general introduction. Today we're going to see those things one by one in order in a detailed manner. Okay, so first of all we'll see about the sources. By the sources you will aware about the history of ancient Egypt and also the geographical location, and next we'll move to the social structure, particularly about the social conditions which prevailed in the ancient Egypt, and then we'll move to the economical conditions, and then the political aspects and the cultural and religion, finally with scientific contributions of this ancient Egypt. Okay, so first of all we'll see what are the various sources to know about the history of ancient Egypt. Students, are you hearing my voice? Yes, sir. రైట్. సో ముందుగా అంటే ఈరోజు ఏదైతే లాస్ట్ క్లాస్లో మనం ఇంగ్లీష్లో చూసాము ఈజిప్ట్ సివిలైజేషన్కి సంబంధించినటువంటి ఏదైతే అంశాలు అంటే ఓవరాల్గా ఈజిప్ట్ సివిలైజేషన్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు మనం కొంచెం సంక్షిప్తంగా చూసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రోజు నుంచి వాటిని అంటే ఏవైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, అంటే అక్కడ దానికి సంబంధించినటువంటి ఆధారాలు, ఈజిప్టు చరిత్ర ఏదైతే ఉన్నదో ప్రాచీన ఈజిప్ట్ చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునేటటువంటి క్రమంలో కొన్ని రకాలైనటువంటి ఆధారాలను బేస్ చేసుకొని మనం చెప్పుకుంటాం. అట్లనే ఏదైతే కొన్ని భౌగోళికమైనటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏదైతే ఈ ఈజిప్ట్ నాగరికత యొక్క ఏదైతే లొకేషన్ ఎలా ఉన్నది, భౌగోళిక పరమైనటువంటి స్థితి ఎలా ఉన్నది అనేటటువంటి కొన్ని అంశాలు మనం చూద్దాం. అట్లనే అక్కడ ఉన్నటువంటి సాంఘికమైనటువంటి పరిస్థితులు, సమాజానికి సంబంధించినటువంటి అంశాలు, అట్లనే ఆర్థిక పరమైనటువంటి అంశాలు, ముఖ్యంగా వ్యవసాయం, అట్లనే వ్యవసాయేతర అంశాలు ఏవైతే ఉన్నాయో అంటే వ్యాపారం లాంటి అంశాలు ఏవైతే వాటికి సంబంధించినటువంటి అంశాలు కొన్ని చూద్దాం. అట్లనే తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే పొలిటికల్ కండిషన్స్, రాజకీయ పరమైనటువంటి అంశాలు, ముఖ్యంగా ప్రభుత్వం విధానాలు ఎలా ఉన్నాయి అంటే ప్రభుత్వం ఏ విధమైనటువంటి అంశాలు అక్కడ నడిపింది అనేటటువంటి అంశాలు మనం చూద్దాం. అట్లనే వాటితో పాటు మతపరమైనటువంటి అంశాలు, అట్లనే సాంస్కృతికపరమైనటువంటి అంశాలు, ఫైనల్గా ఏదైతే ఒక శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఈ ప్రాచీన ఈజిప్ట్ నాగరికతలు మనకు తెలిసినాయో, లేదంటే ప్రాచీన నాగరికత నుంచి ప్రపంచానికి తెలిసినటువంటి ఈ సైంటిఫికల్ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాలు మనం ఏదైతే కొంచెం వివరంగా చూస్తూ ముందుకెళ్దాం. ఓకే, సో ఈరోజు ఏదైతే ముందుగా ఆధారాలకు సంబంధించి కొన్ని అంశాలు చెప్తానో, దాని తర్వాత ఈజిప్ట్కి సంబంధించినటువంటి ఒక షార్ట్ ఫిల్మ్ ఏదైతే ఉందంటే నైల్ రివర్, మీకు తెలుసు ఏదైతే మిగతా నాగరికతల్లోని ఒక నాగరికత వెలసిల్లాలి అంటే లేదా ఆవిర్భవించాలంటే ఆ నాగరికతలోకి సంబంధించి 1-2 నదులు ముఖ్య పాత్ర పోషించడం అనేది మనకు తెలుసు.
ఓకే. సో, మనం ప్రతి ఒక్క ఏదైతే ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి నాగరికతలో గూడా ప్రతి ఒక్క నాగరికతలో అక్కడ ఉన్నటువంటి నదులు, ఆ చుట్టుపక్కల ఆ నదికి ఇరువైపులా అభివృద్ధి చెందినటువంటి నాగరికతకు సంబంధించినటువంటి అంశాలు మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం గాబట్టి, ఇక్కడ ఈజిప్ట్ నాగరికతని గూడా అంటే ఒక రకంగా చెప్పుకున్నట్లయితే దాన్ని నైల్ లోయ నాగరికత గూడా చెప్పుకోవచ్చు. ఓకే. సో, ఇక నైల్ లోయ నాగరికత అనేటటువంటి అంశం ఎందుకు చెప్పాల్సొచ్చింది? అట్లనే ఏదైతే గిఫ్ట్ ఆఫ్ నైల్‌గా ఈ ఈజిప్ట్ నాగరికతను ఎలా చెప్తారు అనేటటువంటి కొన్ని అంశాన్ని మనం ఒక షార్ట్ ఫిల్మ్ రూపంలో ఒకటి చూద్దాం. సో, అట్లనే దానికంటే ముందు ఏదైతే ఈ ఆహ్, ప్రాచీన ఈజిప్ట్ నాగరికతకు సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు మనం చూద్దాం. ఓకే. సో, ముందుగా జనరల్‌గా మీకు తెలుసు ఏదైనా చరిత్ర చూసుకునేటప్పుడు ఆ చరిత్రకి సంబంధించినటువంటి అంశాలు మనం చూడాలంటే కొన్ని రకాలైనటువంటి ఆధారాలు మీద ఆధారపడి మనం చెప్పుకుంటూ ఉంటాం. అందులో ముఖ్యంగా మీకు తెలిసినటువంటివి ఏదైతే ప్రైమరీ ఇన్ ద సెన్స్ లిటరరీ బేసికల్లీ. ఓకే. సో, లిటరరీ సోర్సెస్ అండ్ ఆర్కియలాజికల్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో 2 ముఖ్యమైనటువంటి ఆధారాలుగా మనం చెప్పుకుంటాం. సో, ఇందులో ముఖ్యంగా మనం చూసేటటువంటి ఆధారాల్లో ముఖ్యంగా ఏదైతే 2 రకాలైనటువంటి ఆధారాలు మనం చూస్తాం. ఇక్కడ వారసత్వంగా సంక్రమించినటువంటి సాంస్కృతిక అవశేషాలు ఒకటి. ఇంకొకటి ఏదైతే ఈజిప్ట్ నాగరికతకు సంబంధించినటువంటి సమకాలీనులు అంటే మనం నిన్న క్లాస్‌లో చెప్పుకున్నాం. ఏదైతే హెరోడోటస్ అట్లనే మనేతో లాంటి కొంతమంది అట్లనే ప్లినీ లాంటి కొంతమంది ఏదైతే చరిత్రకారులు లేదా రచయితలు వాళ్ళు చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, సో అవన్నిటికి సంబంధించిన వాళ్ళు రాసినటువంటి అంశాలు, వాళ్ళు రాసినటువంటి కొన్ని గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా కొన్ని పేర్లు నిన్నటి క్లాస్లో మనం మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ ఏదైతే ఈజిప్ట్ నాగరికతకు సంబంధించినటువంటి ఆ సమకాలీనులు అట్లనే తర్వాత ఈజిప్టుపై పరిశోధన చేసినటువంటి చరిత్రకారులు, ముఖ్యంగా ఈజిప్టాలజిస్టులను మనం మాట్లాడుకున్నాం. సో ఏదైతే ఈజిప్ట్కి సంబంధించినటువంటి పరిశోధన చేసినటువంటి కొంతమంది చరిత్రకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈజిప్టాలజిస్టులుగా మనం మాట్లాడుకుంటాం. సో ఈజిప్టాలజీ అనేటటువంటిది ఒక చారిత్రక అంశం, ఒక సబ్జెక్టుగా డెవలప్ చేయడం అనేది జరిగింది. ఓకే. సో అట్లనే ఏదైతే ఇండియా యొక్క నాగరికత అంటే భారతదేశ నాగరికత గురించి చదువుకునేటటువంటి క్రమంలో లేదా దాన్ని పరిశోధన చేసేటటువంటి క్రమంలో ఒక రకమైనటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఇండాలజీ అనేటటువంటి ఒక సబ్జెక్ట్ ఎట్లా అయితే డెవలప్ అయిందో అదేవిధంగా ఆ ఈజిప్ట్కి సంబంధించినటువంటి అంశాలను కూడా తెలుసుకునేటటువంటి క్రమంలో పరిశోధన చేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ ఈజిప్టాలజీ అనేటటువంటి ఒక చరిత్ర కూడా అంటే ఒక సబ్జెక్ట్ కూడా డెవలప్ కావడం అనేది జరిగింది. సో ఆ ఈజిప్టాలజీని ఏదైతే స్టడీ చేసినటువంటి వాడిని ఈజిప్టాలజిస్టులుగా మనం మాట్లాడుకోవచ్చు. ఓకే. సో ఇట్లా 2 రకాలైనటువంటి ఇక్కడ మనం లిఖితపూర్వకమైనటువంటి ఆధారాలు మనం ఇక్కడ చూస్తాం. ఓకే. సో అవే కాకుండా ఏవైతే ఆర్కియలాజికల్ సోర్సెస్, నాన్ లిటరరీ సోర్సెస్లో మనం మాట్లాడుకున్నట్లయితే సో ఇక్కడ లిఖిత ఆధారాల్లో మనం ఏం చెప్పుకుంటాం, ముఖ్యంగా ఇవి చిత్రలిపిలో జనరల్గా అక్కడ దొరికినటువంటి ఆధారాల్లో అంటే ఈజిప్ట్ నాగరికతలో వృద్ధి చెందినటువంటి ఒక స్క్రిప్ట్ మనం చూసుకున్నట్లయితే ఒక చిత్ర లిపిగా మనం మాట్లాడుకున్నట్లయితే వాళ్ళు రాసినటువంటి రాతలు కూడా ఈ చిత్రలిపితో ఉండటం అనేటటువంటిది మనం చూడొచ్చు. అట్లానే కాంటెంపరరీ హిస్టారియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ సమకాలీనటువంటి చరిత్రకారులు రాసినటువంటి ఆ పుస్తకాల్లో దొరికినటువంటి ఆధారాలు కూడా మనకి ఇందులో కనిపిస్తూ ఉంటాయి. ఓకే. సో జనరల్గా అక్కడ ఒక చిత్రలిపి అనేటటువంటిది మొదలైంది. ఆ చిత్రలిపి అనేటటువంటి దాన్ని అక్కడ దొరికినటువంటి పాపిరస్ అనేటటువంటి కొన్ని చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టుకు సంబంధించినటువంటి బెరడు ఏదైతే ఉందో ఆ బెరడును తీసి అంటే మీకు తెలుసు ఏదైతే మన దగ్గర తాళ పత్ర గంధాలు మీకు తెలిసినటువంటి అంశమే. సో అలాంటి కొన్ని తాళపత్ర గంధాలను బోలినటువంటి ఈ పాపిరస్ అనేటటువంటి చెట్టు యొక్క పట్టలు ఆ చెట్టు బెరడుకు సంబంధించినటువంటి వాటి మీద రాయటం అనేటటువంటిది ఇక్కడ మనం గమనించవచ్చు అనమాట. సో వాటిని బిబ్లస్గా పిలిచేటటువంటి వాళ్ళు. ఓకే. సో ఏదైతే మనం తాళపత్ర గంధాలు అంటున్నామో అలాంటివి ఇక్కడ బిబ్లస్గా మనం మాట్లాడతాం. ఆ బిబ్లస్ ఏదైతే బెరడ్ల మీద రాసినటువంటి అంశాలని బేస్ చేసుకొని మనం ఈ ఈజిప్ట్ యొక్క నాగరికతకు సంబంధించినటువంటి అంశాలు మనం తెలుసుకుంటాం. అట్లనే ఇదే కాకుండా ఏదైతే ఈ బిబ్లస్కి సంబంధించినటువంటి రాతపూర్వకమైనటువంటి ఏదైతే కొన్ని ఆధారాలు మనకు దొరికినాయో సో ఆ ఆధారాలను బేస్ చేసుకొని రే అనేటటువంటి ఒక దేవుడు అంటే జనరల్గా ఏ నాగరికత తీసుకున్నా కానీ ఆ నాగరికతకు సంబంధించినటువంటి
మతపరమైన అంశాలు చూసుకున్నట్లయితే దేవుళ్ళు దేవతలు అనేటటువంటి కాన్సెప్ట్ కామన్గా కనిపిస్తుంది. సో అట్లనే ముఖ్యమైనటువంటి దేవుడు వాళ్ళ ఆరాధ్య దేవత అనేటటువంటి కాన్సెప్ట్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ రే అనేటటువంటి ఒక దేవుణ్ణి వాళ్ళు ఒక ఆరాధ్య దేవుడిగా పిలిచేటటువంటి వాళ్ళు, పూజించేటటువంటి వాళ్ళు. సో ఆ రే అనేటటువంటి దేవుణ్ణి ఎలా పూజించాలి అనేటటువంటి అంశాన్ని కూడా ఆ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆ బిబ్లస్, అదే పాపిరస్ అనేటటువంటి ఆ చెట్టు బెరళ్ళ మీద రాసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని లో కూడా మనకి రే అనేటటువంటి దేవుణ్ణి పూజించిన విధానం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇవే కాకుండా అదే నాగరికతలో జరిగినటువంటి వైద్యపరమైనటువంటి అట్లనే శస్త్ర చికిత్సలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ రాత ఏదైతే ఆ ఈజిప్ట్కి సంబంధించినటువంటి ఆ రాత పూర్వకమైనటువంటి ఆధారాల్లో మనకు లభిస్తూ ఉంటాయి. ఓకే, సో ఇవే కాకుండా దేశాన్ని అంటే నాగరికతను పాలించినటువంటి కొంతమంది పాలకులు ఎవరైతే ఉన్నారో, జనరల్గా ఈజిప్ట్ను పాలించినటువంటి పాలకుల్ని మనం ఫారోలుగా పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, సో ఆ ఫారో అనేటటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో ఆ రాజులు ఆ ఈజిప్ట్ని పాలించినటువంటి క్రమాన్ని కూడా మనం ఈ లిఖితపూర్వకమైనటువంటి ఆధారాల్లో మనం తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇంకా ఇవే కాకుండా అలిఖితమైనటువంటి ఆధారాలు ఏవైతే నాన్ లిటరీ సోర్సెస్లో, ముఖ్యంగా ఆర్కియలాజికల్ సోర్సెస్లో మనం చూసుకున్నట్లయితే వాటిలో ముఖ్యంగా పిరమిడ్లు, అట్లనే ఏదైతే కొన్ని రకాలైనటువంటి టూమ్స్, సమాధులు, అట్లనే శిల్పాలు ఏవైతే ఉన్నాయో, అట్లనే చిత్రాలు, ముఖ్యంగా ఏదైతే పిరమిడ్స్లో మనం చూసుకున్నట్లయితే పిరమిడ్స్కి చుట్టుపక్కల అంటే లోపలి భాగాల్లో ఉన్నటువంటి ఆ గోడల మీద చిత్రించినటువంటి చిత్రాలు కానీ, రాసినటువంటి రాతలని ద్వారా మనం ఈజిప్ట్ నాగరికతకు సంబంధించినటువంటి అంశాలను మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా అది ఏ కాలానికి సంబంధించి, అంటే ఏ రాజు కాలానికి సంబంధించినది కూడా మనం తెలుసుకునేటటువంటి వీలు మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో అట్లనే ఆ రోజుల్లో ఈజిప్ట్ ప్రభులు, అంటే ఈజిప్టు పాలించినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫారోలుగా మనం చెప్పుకున్నాం. సో వాళ్ళు తమను తాముగా సమాధి చేసుకున్నటువంటి పిరమిడ్లు ఏవైతే ఉన్నాయో, అంటే వాటిని టూమ్స్గా చెప్పుకోవచ్చు, కొంతమంది ఈ కాలంలో దాన్ని టెంపుల్గా కూడా భావించారు. సో దాన్ని రకరకాలుగా అంటే పిరమిడ్లను రకరకాలుగా వాళ్ళు భావించడం అనేటటువంటి జరిగింది. ఎందుకంటే కొంతమంది ఫారోల్ని ఏదైతే వాళ్ళ ప్రభువులుగా, అట్లనే తర్వాత దేవుళ్ళ రూపంలో, అంటే దేవుని ప్రతినిధులుగా, అంటే డివైన్ రైట్ థియరీ మనం మాట్లాడుకున్నాం, దైవదత్తాంత సిద్ధాంతం జనరల్గా అన్ని నాగరికతల్లో మనకు కనిపించేటటువంటి అంశమే. సో ఇక్కడ ముఖ్యంగా రాజుల్ని ఏదైతే దేవుల్ని ప్రతినిధులుగా వాళ్ళు కొలిసేటటువంటి లేదా ఆరాధించేటటువంటి ఒక పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు స్వతహాగా వాళ్ళు బతుకున్నటువంటి కాలంలో నిర్మించుకున్నటువంటి ఈ పిరమిడ్లు ఏవైతే ఉన్నాయో, సో ఆ పిరమిడ్లో వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులను కూడా వాళ్ళు దాచుకోవడం అనేటటువంటి మనకు కనిపిస్తుంటాయి. ఓకే, సో ముఖ్యంగా మనకి కుఫు అనేటటువంటి కొంత ఫారోల కాలంలో నిర్మించినటువంటి ఏదైతే గిజా పిరమిడ్ లాంటి ఎత్తైనటువంటి పిరమిడ్, మీకు 750 అడుగుల ఎత్తు వరకు ఉన్నటువంటి పిరమిడ్ ఇప్పటికీ కూడా మీకు అది ఒక ప్రపంచ వింతల్లో ఒక భాగంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సో దాన్ని ఇప్పటికీ మనం చూసేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి సో అలాంటి పిరమిడ్లో రాసినటువంటి రాతలు, అట్లనే అది ఏ కాలానికి సంబంధించింది, ఏ ఫారో కాలానికి సంబంధించింది, ఆ ఫారో కాలంలో జరిగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పిరమిడ్లో లోపలి భాగాల్లో రాసినట్టుగా మనం చూడొచ్చు. సో అట్లనే వాళ్ళు సమాధి చేసుకున్నటువంటి అంశాలని మనం చూడొచ్చు. సో అట్లనే వాళ్ళతో పాటు వాళ్ళు ఉపయోగించినటువంటి వస్తువులను కూడా ఆయా పిరమిడ్లో ఉంచారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన అంశాలు మనం చూస్తాం. అట్లనే రాగితో చేసినటువంటి కొన్ని ఏదైతే కాపర్ బ్రాంజ్ స్టాచ్యూస్, సో జనరల్గా ఈ కొన్ని రకాలైనటువంటి ప్లేసెస్ మనం ముఖ్యంగా పట్టణాలు మనకు కనిపిస్తాయి. ఈ ఈజిప్ట్ నాగరికతలో చూసుకున్నట్లయితే ప్రాచీనమైనటువంటి కొన్ని పట్టణాలు, అవి వ్యాపారపరంగా వృద్ధి చెందినటువంటి పట్టణాలు మనం చూడొచ్చు. ముఖ్యంగా అలెగ్జాండ్రియా అనేటటువంటి ఒక పట్టణం, అట్లనే అబూ సింబాల్ అనేటటువంటి కొన్ని పట్టణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఆ పట్టణాల్లో దొరికినటువంటి కొన్ని ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో, అంటే కొన్ని ఆర్టిఫాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని కూడా మనం ఈ ఈజిప్ట్ నాగరికతకు సంబంధించినటువంటి అంశాలు మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, సో ఇవే కాకుండా ఏదైతే మనం లిఖితపరమైనటువంటి ఆధారాలు సమకాలీన కాలంలో ఈజిప్ట్
ఈజిప్ట్ నాగరికతకు సంబంధించినటువంటి సమకాలీనులు అంటే మిగతా నాగరికతల్లో ఉన్నటువంటి ఏదైతే కొంతమంది రైటర్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా యాన్షియంట్ గ్రీస్ తీసుకున్నట్లయితే మీకు హెరోడోటస్ లాంటి వాళ్ళు, థూసిడైట్స్ లాంటి వాళ్ళు, కొంతమంది చరిత్రకారులు మనకు కనిపిస్తారు. ఓకే, అట్లనే ప్లినీ లాంటి కొన్ని మల్టీఫేసెడ్ పర్సనాలిటీస్ మనకు కనిపిస్తారు. సో వాళ్ళందరూ రాసినటువంటి కొన్ని టెక్స్ట్లు ద్వారా వాళ్ళు ఈ ఈజిప్ట్కి సంబంధించినటువంటి అంశాలని వాళ్ళు వాళ్ళ యొక్క గ్రంథాల్లో మెన్షన్ చేయడం ద్వారా సో వాటిని బేస్ చేసుకొని కూడా మనం ఈ ఈజిప్ట్ నాగరికతకు సంబంధించినటువంటి అంశాలని మనం చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యంగా మనం వాళ్ళు ఏదైతే ఆ కాంటెంపరీ రైటింగ్స్ మనం చూసినట్లయితే సమకాలీనమైనటువంటి ఏదైతే కొన్ని గ్రంథాలు మనం చెప్పుకున్నట్లయితే ముఖ్యంగా హెరిడోటస్ రాసినటువంటి మ్యాటర్స్ ఆఫ్ ఈజిప్ట్ అనేటటువంటి ఒక గ్రంథం, అట్లనే హెక్టేషియస్ రాసినటువంటి ఏదైతే పెర్గేసిస్ అంటే వాల్స్ ట్రావెల్ ప్రపంచ యాత్ర అనేటటువంటి ఒక గ్రంథం, అట్లనే మనెతో రాసినటువంటి ఈజిప్టికా అనేటటువంటి గ్రంథం, అట్లనే ప్లినీస్ న్యాచురల్ హిస్టోరియా అనేటటువంటి ఒక గ్రంథం. ఈ గ్రంథాల్లో కూడా ఏదైతే ఈజిప్ట్ నాగరికతకు సంబంధించినటువంటి అంశాలు మనం తెలుసుకోవచ్చు. అట్లనే ఈజిప్టాలజిస్టులు చెప్పినటువంటి అంశాలు మనం చూసుకున్నట్లయితే మనం మాట్లాడుకున్నాం. ఏదైతే ఈజిప్టాలజీ అనేటటువంటి ఒక సబ్జెక్టు ఈ ఈజిప్ట్కి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించేటటువంటి క్రమంలో మొదలైనటువంటి ఒక సబ్జెక్టుగా మనం మాట్లాడుకున్నాం. సో ఇక ఈ ఈజిప్టాలజీ అనేటటువంటి ఒక సబ్జెక్ట్ని మొదలుపెట్టినటువంటి ఏదైతే ఒక క్రమం చూసుకున్నట్లయితే 1821 ఆ ప్రాంతం నుంచి 1821 సంవత్సరం నుంచి ఆధునిక ఈజిప్టాలజీ అనేటటువంటిది ఒక విద్యా విషయంగా వృద్ధి చెందటం అనేటటువంటి జరిగింది. సో దీన్ని డెవలప్ చేసినటువంటి వాళ్ళలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే థామస్ యంగ్, జేఎఫ్ చాంపిలియన్, అట్లనే జేజీ విల్కన్సన్, అట్లనే శామ్యూల్ బిర్చ్, అట్లనే జిఆర్ గిల్డన్ అనేటటువంటి ఈజిప్టాలజిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఈజిప్టాలజీ అనేటటువంటి ఒక గ్రంథాన్ని వాళ్ళు డెవలప్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో ముఖ్యంగా 1837లోని జేజీ విల్కన్సన్ ద్వారా ఏదైతే గ్రంథస్థం చేయబడినటువంటి మేనర్స్ అండ్ కస్టమ్స్ ఆఫ్ యాన్షియంట్ ఈజిప్ట్ అనేటటువంటి ఒక పుస్తకం ద్వారా ప్రాచీన ఈజిప్ట్ కాలంలో జరిగినటువంటి కొన్ని అంశాలని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇక భౌగోళిక పరమైనటువంటి అంశాలు మనం చూసుకున్నట్లయితే అంటే జనరల్గా మీకు తెలుసు ఏదైతే జాగ్రఫీ అండ్ హిస్టరీ ఆ రెండు కూడా, జాగ్రఫీ అండ్ క్రోనాలజీ ఆర్ ద రైట్ ఐ అండ్ లెఫ్ట్ ఐ ఆఫ్ ద హిస్టరీగా మనం మాట్లాడుకున్నాం. ఏదైతే జాగ్రఫీ అనేటటువంటిది లేకుండా మనం హిస్టరీని చెప్పలేం కాబట్టి సో అది చెప్పినా కానీ అది ఒక అసంపూర్ణమైనటువంటి చరిత్రగానే మిగిలిపోతుంది. కాబట్టి జాగ్రఫీ అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు హిస్టరీలో. ఓకే, సో అట్లనే ఏదైతే సమకాలీనటువంటి చరిత్రకారులు చెప్పినటువంటి అంశాల్లో ఏదైతే ఈజిప్టు అనేటటువంటి ఒక నాగరికతలో నైలు అనేటటువంటి ఒక నది ముఖ్యమైనటువంటి భాగం. సో నైలు నది గురించి మనం తెలుసుకోకుండా ఈజిప్ట్ నాగరికతను తెలుసుకున్నట్లయితే అది ఒక ఇన్కంప్లీట్ ఈజిప్షియన్ హిస్టరీగానే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి సో దాన్ని అంటే నైలు నది తో ఏదైతే ఆ నైలు నదితో మనకి ఈజిప్టుకు ఉన్నటువంటి ఆ సంబంధంని మనం చెప్పుకున్న తర్వాత మాత్రమే మనం ఈ ఈజిప్ట్ నాగరికత గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక హెరిడోటస్ మాటల్లో మనం మాట్లాడుకున్నట్లయితే ఈజిప్ట్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ నైల్గా చెప్పారు. సో నైల్ రివర్ జనరల్గా గ్రీక్ భాషలో చెప్పుకున్నట్లయితే నీలస్ అనేటటువంటి ఒక పదం, అట్లనే లాటిన్లో నైలస్ అనేటటువంటి పదంతో పిలుస్తూ ఉంటారనమాట. సో ఇక దీని పొడవు చూసుకున్నట్లయితే 4057 మైల్స్గా మనం చెప్పుకోవచ్చు. దీనిని బ్లూ నైల్ అని, అట్లనే మెయిన్ నైల్ అనేటటువంటి భాగాలుగా మనం విభజించుకోవచ్చు. అట్లనే నైలు లోయ ఈజిప్ట్ను 2 భాగాలుగా విభజిస్తూ ఉంటుంది. పశ్చిమ భాగం అట్లనే ఏదైతే తూర్పు భాగంగా విభజిస్తూ ఉంటుంది. ఇక్కడ పశ్చిమ భాగంలో చూసుకున్నట్లయితే కొన్ని డిజర్ట్ మీకు తెలుసు ఏదైతే ఒక గ్రేట్ ఆఫ్రికన్ డిజర్ట్ అనేటటువంటిది వెస్టర్న్ పార్ట్లో మనకు కనిపించేటటువంటిది. ఓకే, సో ఈస్టర్న్ పార్ట్ ఇట్స్ టోటల్లీ అబౌట్ ద హోల్ territory which confined with hills and mountains and plains. Okay, so on the north part of
this Egyptian territory, which covered with the two water bodies. One is the Mediterranean Sea, and next one is the Mediterranean Sea on the western part, northwestern part, and on the eastern part you'll find a Red Sea. Both are two important water bodies you find on the north part. Okay. So, and when you see on the southern part, you find the landlocked part with Zambezi and Eritrea, Somalia. So all these present these African countries which find on the southern part. Okay, so this is whole a location of this one ancient Egypt. Okay, so I will give you a small. I will show you a small, a short picture, short motion picture now about the Nile. Okay, please wait for a while. I will play that short picture. Students, are you getting my screen? Sir, వస్తుంది సార్ వస్తుంది. Okay, right. Students, ఓకే. సో సార్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, అబౌట్ ద నైల్ రివర్.
ఓకే, కనిపించడం లేదు సార్. కనిపించడం లేదా? సార్. రైట్, మళ్ళా షేర్ చేస్తాను నేను. ఓకే సార్. ఓకే, రైట్. సార్. సో జనరల్గా ఈజిప్ట్, ఓకే రైట్. సో ఈజిప్ట్ నాగరికతని మనం అంటే జనరల్ టర్మ్స్లో నైల్ సివిలైజేషన్గా కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆ నైల్ రివర్ ఏదైతే మీకు నార్త్ టు సౌత్ ఓవరాల్గా ఆ ఈజిప్షియన్ సివిలైజేషన్ని మొత్తం ఒక 2 భాగాలుగా విభజిస్తుందని చెప్పుకున్నాం. ఏదైతే పశ్చిమంగా అట్లనే తూర్పు భాగాలుగా మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, సో ఇక ఆ మధ్యగా పారుతున్నటువంటి ఈ నైల్ చుట్టుపక్కల ఉన్నటువంటి పరివాహక ప్రాంతంలో ఏదైతే ఈ ఈజిప్ట్ నాగరికత అనేటటువంటి వృద్ధి చెందటం అనేటటువంటిది మనం చూడొచ్చు అనమాట. ఓకే, సో ఇక ఇది మీకు ఏదైతే ఒక నైల్ పరివాహక ప్రాంతం మీకు కనిపిస్తుంది స్క్రీన్ మీద. సో ఏదైతే మీకు ఈస్టర్న్ పార్ట్లో మనం నార్థన్ పార్ట్లో మీకు మెడిటరేనియన్ సీ కనిపిస్తూ ఉంది, మీరు చూడొచ్చు. అట్లనే దాని కిందగా ఉన్నటువంటి ప్రాంతం రెడ్ సీగా మనకు కనిపిస్తుంది. ఓకే, సో దీనికి అటాచ్డ్ అయి ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా మనకి ఈజిప్ట్. అట్లనే ఆ ఈజిప్ట్కి వెస్టర్న్ పార్ట్గా చూసుకుంటే మీకు సహారా ఏదైతే గ్రేట్ ఆఫ్రికన్ డిజర్ట్గా చెప్పుకునేటటువంటి సహారా డిజర్ట్ అనేటటువంటిది మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది వెస్టర్న్ పార్ట్లో. ఓకే, సో ఇది ఈస్టర్న్ డిజర్ట్గా కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇది అప్పర్ ఈజిప్ట్ అని అంటాం, మన కిందటి భాగంలో అప్పర్ ఈజిప్ట్ అంటాం. అట్లనే నార్థన్ పార్ట్లో ఉన్నటువంటిది లోయర్ ఈజిప్ట్గా కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, సో ఇక ఈ 2 ఏదైతే సముద్రాలు మెడిటరేనియన్ అట్లనే రెడ్ సీకి సంబంధించినటువంటి పాత్ర కూడా మనం ఈజిప్ట్ నాగరికతలో మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఈ రెడ్ సీలో పుంత్ అనేటటువంటి ఒక ఐలాండ్ ఉంటుంది. సో హత్సేపుత్ అనేటటువంటి ఏదైతే ఒక మహిళ పాలకురాలు మనకు కనిపిస్తుంది. సో ఆమె కాలంలో మనకి ఏదైతే ఆ పుంత్ అనేటటువంటి ఒక ఐలాండ్, ఈ రెడ్ సీలో ఉన్నటువంటి ఐలాండ్, అది ఏదైతే మిగతా ప్రాంతాలతో జరిగినటువంటి వ్యాపారాన్ని లేదా దాన్ని ఒక గోల్డెన్ ఐలాండ్గా చెప్తారు, సో ఒక పేర్ల్ ఐలాండ్గా చెప్తారు. కాబట్టి సో దాని ద్వారా ఒక గొప్ప వ్యాపారం అనేటటువంటిది ఈ ఈజిప్ట్ ప్రజలు చేయడం అనేటటువంటి జరిగింది. అట్లనే ఈ మెడిటరేనియన్ సీకి దగ్గరగా ఉన్నటువంటి ఏదైతే అలెగ్జాండ్రియా అనేటటువంటి ప్రాంతం ఒక వ్యాపార కేంద్రంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అటుపక్క ఉన్నటువంటి గ్రీస్ నాగరికతలతోని సంబంధాలు అది కొనసాగించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇక రకరకాలైనటువంటి మనకి ఇక్కడ పట్టణాలు కూడా మనం చూస్తూ ఉంటాం, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ కొన్ని రకాలైన ఇది ఓవరాల్గా ఈజిప్ట్ యాన్షెంట్ ఈజిప్ట్గా మనం మాట్లాడుకోవచ్చు. సో ఇక తర్వాత పుంత్ అనేటటువంటి ఐలాండ్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది చూడండి కింద. ఇది రెడ్ సీలో ఉన్నటువంటి ఒక పుంత్ ఐలాండ్ అన్నమాట. ఓకే, సో ఇక దీని తర్వాత మనం అంటే తేప్స్ అనేటటువంటి అంటే ఇవన్నీ మీకు ఏదైతే నైల్ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి పట్టణాలు మీకు కనిపిస్తాయి. ఎల్ఫెంటైన్స్, అబు సింబాల్, టేప్స్, అట్లనే హెరిలోపోలిస్, ఎంపిస్, హెలియోపోలిస్, టేనిస్, గాజా. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ఏదైతే యాన్షెంట్ ఈజిప్ట్ నాగరికతలో ముఖ్య పట్టణాలుగా మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే వెస్టర్న్ డిజర్ట్ అనేటటువంటి మీకు కనిపిస్తుంది, ఈస్టర్న్ డిజర్ట్. సో డిజర్ట్ అనేటటువంటి ఒక ప్రాంతం కూడా ఏదైతే ఈ ఈజిప్ట్ నాగరికతలో ఒక ముఖ్య భాగంగా మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆఫ్రికన్ కాంటినెంట్లో మనం చెప్పుకున్నట్లయితే నార్థన్ మోస్ట్ పార్ట్గా మనం ఈ ఈజిప్ట్ ప్రాంతాన్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక మీరు చూస్తున్నారు జాగ్రఫికల్ ఫీచర్స్ ఏదైతే ఈజిప్ట్ మోస్ట్ ఫెర్టైల్ సాయిల్ ఇన్ నైల్ డెల్టాగా చెప్పుకోవచ్చు. అట్లనే సిల్క్ డిపాజిట్స్ ఎట్ మౌత్ ఆఫ్ ద రివర్ చెప్పుకోవచ్చు. అట్లనే
రెడ్ ల్యాండ్ అనేవైలబుల్ బట్ అఫోర్డ్ ప్రొటెక్షన్. సో అక్కడ ఏదైతే అంటే ఈ నైల్కు సంబంధించినటువంటి అంశాలు మనం చూసుకున్నట్లయితే దాని పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఒక ఫెర్టైల్ సాయిల్గా ఏదైతే సారవంతమైనటువంటి ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. అట్లనే సిల్క్ డిపాజిట్స్ అనేటటువంటిది ఆవిర్భావంలో అంటే నైల్ యొక్క ఆవిర్భావంలో కనిపిస్తూ ఉంటుంది అనేటటువంటి అంశం కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి నైల్ చుట్టుపక్కల డెవలప్ అయినటువంటి ఏదైతే కొన్ని పట్టణాలు కైరో. కానీ కైరో అప్పట్లో అంటే యాన్షియంట్ నాగరికతలో కైరోకి సంబంధించినటువంటి మనకి ఎలాంటి ఆధారాలు మనకు కనిపించవు. కానీ లగ్జర్, అస్వాన్, అట్లనే అబూ సింబల్, అట్లనే ఏదైతే ఇక్కడ కైరోకి దాటిన తర్వాత ఏదైతే మెటీరియన్ సీ దగ్గరలో ఉన్నటువంటి అలెగ్జాండ్రియా అనేటటువంటి ఏదైతే ఒక పట్టణం మనకు కనిపిస్తూ ఉంటుంది. సో వీటికి సంబంధించినటువంటి అంశాలను మాత్రమే మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే, సో ఇవి ఏదైతే మనం ఈరోజు సంబంధించినటువంటి క్లాసులో ఏదైతే నాగరికతలు కానీ అట్లనే నైల్ అట్లనే జాగ్రఫికల్ అంశాలు ఏదైతే ఈజిప్ట్ నాగరికతకు సంబంధించినటువంటి అంశాలుగా మనం చెప్పుకున్నాం. ఓకే, సో స్టూడెంట్స్ ఈ నాగరికతకు సంబంధించిన ఈజిప్ట్ నాగరికతకు సంబంధించినటువంటి ఈ అంశాలు ముఖ్యంగా ఏదైతే ఆధారాలు కానీ అట్లనే భౌగోళికపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ క్లాస్లో మనం ఏదైతే మిగతా అంశాలు అంటే సమాజం అట్లనే రాజకీయపరమైనటువంటి అంశాలు వాటిని డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి క్లాస్. Okay, so thank you students. Have any queries regarding this class today? You are welcome to ask. సో క్లాసుకు సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు చెప్పొచ్చు. రోజు ఇదే టైంకి మన క్లాస్ ఉంటుంది. సో ఏమన్నా అనివార్య కారణాల వల్ల కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటే చెప్పలేను, కానీ మ్యాక్సిమం అయితే రోజు 12-12:30 మధ్యలో మాత్రం నా క్లాస్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, వినిపిస్తుందా? స్టూడెంట్స్, నా వాయిస్ వినిపిస్తుందా? Please respond. Anyone? ఓకే, సో ఇక నా క్లాస్ క్లోజ్ చేస్తున్నాను నేను.